వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు రావిరియాల దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ఫస్ట్ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ లొకేషన్లో మనకి కమర్షియల్ ప్లాట్ ఒకటి వచ్చిందండి. మనకి ఇప్పుడు వర్క్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో, ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ వర్క్ అయితే నడుస్తుందండి. సో మనకి ఈ కనెక్టివిటీ, ఈ మెయిన్ రోడ్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ అండి. బిట్వీన్ మనకు తుక్కుగూడ, ఇటు లెఫ్ట్కి వెళ్తే తుక్కుగూడ ఎగ్జిట్కి వెళ్తాము. ఈ పాయింట్ నుంచి ఇటు రైట్కి వెళ్తే మనం వండర్లా ఎగ్జిట్కి వెళ్తామండి. ఇదంతా కూడా వండర్లా, ఇది మొత్తం కూడా వండర్లా ఎగ్జిట్. వండర్లా ఎగ్జిట్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి రావిరియాల విలేజ్కి మనకి అవుటర్ అనమాట, అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ బయట. సో మనకి ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకి ఫ్యాబ్ సిటీకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ఇట్లా మనకి లెఫ్ట్గా చూసుకుంటే ఇదంతా కూడా ఫ్యాబ్ సిటీ ల్యాండ్ అండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఫ్యాబ్ సిటీ ల్యాండ్ అండి. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకి కమర్షియల్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు జస్ట్ మనకి ఓఆర్ఆర్కి దగ్గరలోనే జస్ట్ ఒక 100 మీటర్స్ ఈ పాయింట్ నుంచి, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పాయింట్ నుంచి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వచ్చేసి నాలా కన్వర్షన్ డన్ అండి. ఇది వచ్చేసి నాలా కన్వర్షన్ అయిపోయింది. సో ప్రజెంట్ మనకి నేను మీకు బౌండరీ అయితే చూపిస్తున్నాను. ఎల్లో కలర్లో వచ్చేసి మెయిన్ బౌండరీ అండి. జస్ట్ మనకి ఏదైతే నేను మీకు కట్ చేసి ఫ్రంట్, అంటే ప్లాట్ ఫ్రంట్ సైడ్ ఏదైతే నేను పిన్ పాయింట్ పెట్టి చూపిస్తున్నానో ఇందుట్లో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్లో మనకి కట్ అయ్యేటువంటి మెయిన్ మనకి 100 ఫీట్ రోడ్ ప్రకారం ఈ ప్లాట్లో ఈ ప్లాట్ నుంచి 100 ఫీట్ రోడ్ ప్రకారం మనకి కట్ అయ్యేటువంటి లొకేషన్ అండి ఇదంతా కూడా. సో మనకి యాజ్ పర్ 100 ఫీట్ రోడ్ ప్రకారం ఇక్కడ వరకు అయితే ప్లాట్ పోతుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మనకి ఈ ల్యాండ్ అయితే ఓనర్ సేల్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడండి. సో ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి 20 గుంటాస్ అండి. ఇది మొత్తం కూడా 20 గుంటాస్ ల్యాండ్. 20 గుంటాస్లో మనకి 3 గుంటాస్ అయితే 100 ఫీట్ రోడ్డు వైండింగ్లో పోతుంది. సో ఈ 3 గుంటాస్ పోను బ్యాలెన్స్ 17 గుంటాస్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 17 గుంటాస్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడండి. సో ఇక్కడైతే 100 ఫీట్ రోడ్ వర్క్ అయితే నడుస్తుంది. అది నేను మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనకు మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆక్షన్ లేఅవుట్ అయితే రాబోతుందండి. నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. సో మీకు ఏదైతే ఇక్కడ నుంచి ప్రాపర్గా ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుకి నియర్ బై ఈ ల్యాండ్ మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ కొంత ల్యాండ్, ఇక్కడ కొంత ల్యాండ్, ఇక్కడ కూడా అండి ఇది మొత్తం కలిపి మనకు ఆల్మోస్ట్ 100 ఎకర్స్ ప్లస్ వరకు అయితే ఇక్కడ రావిరియాల సర్వే నెంబర్స్ కింద హెచ్ఎండిఏ ఆక్షన్ లేఅవుట్ అయితే వేయబోతుందండి. ఇది జస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు. సో ఇదేంటంటే యాక్చువల్లీ ల్యాండ్ లార్డ్స్ కోసం, ల్యాండ్ లార్డ్స్ ఇచ్చినటువంటి ఈ ఫ్యాబ్ సిటీ ల్యాండ్ మొత్తం కూడా ల్యాండ్ లార్డ్స్ అండి. సో ఈ ల్యాండ్ లార్డ్స్కి అగెనిస్ట్గా హెచ్ఎండిఏ వాళ్ళు వీళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్, ఎటువంటి ప్రాపర్టీస్ కూడా రాసి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే కొత్తగా దీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. లేఅవుట్ లాగా డెవలప్మెంట్ చేసి ల్యాండ్ లార్డ్స్కి అయితే ఇన్ని స్క్వేర్ యార్డ్స్ అని చెప్పేసి ఇవ్వబోతున్నారండి. అది మీరు ఈ సైట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు కంప్లీట్గా మొత్తం అయితే నేను మీకు చూపిస్తానండి. సో దీని చుట్టుపక్కల అన్నీ కూడా చూశారు కదా, ఇది మొత్తం కూడా మనకి సిటీఈపీఐఫ్ఎల్ఎస్ ఫ్యాబ్ సిటీ. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకి క్రికెట్ బౌలింగ్ మెషిన్స్. సో మనకి ఇదిగోండి ఇక ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటో వ్యాలెట్ ప్రైవేట్ లిమిటెడ్. సో కొన్ని మనకైతే అన్నీ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయండి. ఇక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనకి దీనికి ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఈ 100 ఫీట్ రోడ్ ఎలా వెళ్తుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా మనకు ముందుకు వచ్చి ఈ ప్లాట్ ముందు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్కి కట్ అవుతుందండి. సో ఇలా లెఫ్ట్కి కట్ అయ్యి మనకు డైరెక్ట్గా ఫ్యాబ్ సిటీ మెయిన్ రోడ్డుకి ఎంటర్ అవుతుందండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇటన్నా కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఈ పాయింట్ నుంచి ఇట్లన్నా కనెక్ట్ అవుతుందండి. సో ఇట్లా కనెక్ట్ అయ్యి మళ్ళీ మనకు ఇటు లెఫ్ట్కి తీసుకొని కంప్లీట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ రోడ్డు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా ఫ్యాబ్ సిటీ, డైరెక్ట్గా శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది. ఈ రోడ్డు చూశారు కదా, ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి ఫ్యాబ్ సిటీ, ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే నుంచి డైరెక్ట్గా ఫ్యాబ్ సిటీ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ రోడ్డు డైరెక్ట్గా మనకి తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారండి. సో ఇదంతా కూడా మనకి 100 ఎకర్స్ వరకు మనకు ల్యాండ్ అయితే రాబోతుందండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మనకి. సో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి.
సో ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు ఆ వెహికల్ ఏదైతే వెళ్తుందో అది వచ్చేసి మనకి పెట్రోల్ బంక్ అండి. సో మనకి వెహికల్ వెళ్తుంది కదా పైన హెవీ వెహికల్స్, అది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్డు. సో జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మీరు చూసుకోవచ్చు అండి, వీడియోలో కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. సో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి మనకి. సో రైట్ నౌ ఇక్కడ హెచ్ఎండిఏ ఈ యొక్క వర్క్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను మీకు ఇక్కడికి సైట్ విజిటింగ్కి వచ్చినప్పుడు అయితే నేను మీకు కంపల్సరీగా అయితే చూపిస్తానండి ఈ లొకేషన్ ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఏంటి అనేది. సో 100 ఫీట్ రోడ్ అయితే 100% అయితే 200% అయితే ఈ వర్క్ అయితే నడుస్తుందండి. రోడ్ అయితే అవుతుందండి మనకు తెలిసి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ మొత్తం అక్కడికి వెళ్ళి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ 100 ఫీట్ రోడ్ అయితే 200% అయితే వస్తుందని అయితే గ్యారంటీ కన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఈ ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్టీ బ్యాక్ సైడే మనకి మనకి హెచ్ఎండిఏ 100 acres రావిరియాల హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అయితే రాబోతుందండి. సో ప్రజెంట్ మనం ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను మీకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైతే ప్రాపర్టీలో మీకు మెయిన్ లెఫ్ట్ సైడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్ నుంచి మీకు రైట్ సైడ్ ఏదైతే మీకు స్టోన్ కనిపిస్తుంది కదా, అప్ టు ఈ స్టోన్ వరకు మనకి రోడ్డు వైండింగ్లో అయితే పోతుందండి ఇంతవరకు. సో దీని నుంచి బ్యాక్ సైడ్ మనకి ఆల్మోస్ట్ 17 గుంటాస్ వరకు అయితే మనకు రెడీ టు సేల్కి అయితే ఓనర్ రెడీగా ఉన్నారండి. మనకేంటంటే అప్ టు 3 గుంటాస్ అయితే పోతుంది రోడ్లో, అది పోను 17 గుంటాస్ అయితే మనకి సేల్కి ఉందండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి కమర్షియల్ జోన్లో ఉంటుందండి. యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం కమర్షియల్ జోన్ కిందకి వస్తుంది. సో మనకు ఇక్కడ నుంచి నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. లాంగ్లో మీకు జేసీబీలు కనపడుతున్నాయి కదా, అక్కడ మనకి వర్క్ అయితే నడుస్తుందండి. అక్కడైతే మనకు వర్క్ నడుస్తుంది. సో మనకి 100 acres ప్రాజెక్ట్ కూడా అక్కడే అవుతుందండి, హెచ్ఎండిఏ వాళ్ళ ప్రాజెక్టు. దీనికి జస్ట్ బిహైండే ఉంటుంది ఆ ప్రాజెక్టు. సో మనకు రానున్న మనకి ఆల్మోస్ట్ 6 months 1 yearలో అయితే మంచి మార్కెట్ అయితే ఉండబోతుందండి ఇక్కడ. సో ఓనర్ ప్రైస్ వచ్చేసి ఇందులో 42,000 వరకు కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.